శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచమోనని. ఆ తర్వాత మీకు జ్ఞానోదయమైన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు, దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెందు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతుల గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీ హయాములోనే కాదు, ఎవ్వరి హయాములోనైనా కూడా భగవంతునికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే.